వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలను NQAS పాటిస్తూ 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి కాయకల్ప సుబ్రత అవార్డును దక్కించుకోవడంపై ఆసుపత్రి ప్రాంగణంలోని అభినందన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవి మాట్లాడుతూ ఆసుపత్రిని ఇంత పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న 108 అంబులెన్స్ ఆయన స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించారు. అంబులెన్స్లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, మందుల లభ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయాల్లో ప్రాణాలు కాపాడేలా అన్ని వైద్య సదుపాయాలు అంబులెన్స్లో సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆసుపత్రి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నీశంకర్ శ్రీనివాసరావు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో 1000 కోట్ల రూపాయలు సేవింగ్ చేశారండి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొని అవినీతితో దోచుకున్నారు. దాన్ని మన ప్రభుత్వం వచ్చినాక ఆ అవినీతి లేకుండా చేసేసి మొత్తం కూడా కరెంటు కొంటున్నటువంటి రేటు తగ్గించి 1000 కోట్లు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చారు. ఇది ఈరోజు ప్రజలందరూ మెచ్చుకునే విషయం. అందుకే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరగకుండా చేయడానికి కరెంటు కొనే రేటుని తగ్గించి 1000 కోట్ల రూపాయలు ఈరోజు సేవింగ్ పెంచడం జరిగింది. ప్రభుత్వానికి భారం తగ్గించడం జరిగింది. దాంతో పాటు ట్రూ అప్ ఛార్జీలని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడంతో ప్రజలకి భారం లేకుండా పోయింది. ఈరోజు ఈరోజు పేదల ప్రభుత్వం అధికారంలో ఉంది. అందుకోసమే ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దాని గురించి ₹1 కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసమే ఈరోజు పవర్ పర్చేజ్ లో గణనీయంగా రేట్లు కోత పెట్టి కొనే దాంట్లో రేట్లు తగ్గించి ప్రజలకు మేలు చేశాం. 1000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో 4497 కోట్ల రూపాయలు ప్రజలకు పడాల్సిన భారాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇది ప్రజలందరూ కూడా శభాష్ అని చెప్పేసి చంద్రబాబు గారి పాలన మెచ్చుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు విమర్శించే వాళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి. 11 సార్లు మీరు ఎందుకు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు ప్రజలు పెట్టండి. ట్రూ అప్ ఛార్జీల పేరుతో 32,000 కోట్లు ఎందుకు పెంచారు ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు 9 గంటల నాణ్యమైన విద్యుత్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు రోజుకు ఒక అబద్ధం ఆడుతూ దుష్ప్రచారాలు చేయటం పెట్టుకుంటే ఏం జరిగింది? గతంలో ఎట్లా ఓడిపోయారో భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది. రోజుకు ఒక అబద్ధం ఆడటం, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు జగన్ ఉంటే ప్రజలు ఎట్లా క్షమిస్తారు? ఇంకో మూడో విషయం అండి, జర్నలిస్టులు మిత్రులు కూడా ఒక్కసారి 108 వెహికల్ ని మీరు కూడా పరిశీలించాలని నేను కోరుతున్నా. ఇప్పుడు 108 వెహికల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏసీ ఉందండి. గతంలో వైసీపీ పాలనలో ఏసీలు పనిచేసే కాదు. ఈరోజు 108కి ఫోన్ చేస్తే వచ్చే కాదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసికి వేసారిపోయారు. 108కి ఫోన్ చేయడం దండగా. ఫోన్ చేసిన వెహికల్స్ రావు. అదేమంటే ఆడుంది, రిపేర్ లో ఉంది, షెడ్ లో ఉందని చెప్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా 5 ఏళ్ల పాలనలో మీరు ఒరగబెట్టింది ఇదేగా. ఈ రోజైనా ఏసీలు పనిచేసినా, ఈ రోజైనా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా 108లో? 108 సర్వీసులు వైసీపీ పాలనలో నిర్లక్ష్యం అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. మరి ఈ రోజు 108 సేవలు నంబర్ 1 గా ఉన్నాయి రాష్ట్రంలో. ఎప్పుడు ఫోన్ చేసినా 108 వెంటనే వస్తుంది. అంతేకాదు 108 వెహికల్లో మానిటర్ పల్స్ రేటు, మరి అంతా కూడా ఆక్సిజన్ ఎట్లా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉందో చూడటానికి ఎప్పటికి మానిటర్ ఉంది. దాంతోపాటు డెలివరీ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీలు అన్ఎక్స్పెక్టెడ్ గా డెలివరీ అయితే దానికి కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. డెలివరీ కోసం ఆక్సిజన్ అందించడానికి స్పెషల్ గా ఒక మిషన్ అరేంజ్ చేయడం జరిగింది. ఎవరికన్నా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే వెంటనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఆక్సిజన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని 108లో కల్పించడం జరిగింది. మరి అత్యవసర మందులన్నీ కూడా ఈరోజు 108లో కూడా అందుబాటులో పెట్టాం. ప్రాణాలని కాపాడటమే లక్ష్యం. ఒక హెల్త్ అసిస్టెంట్ ని 108లో సేవల స్పెషల్ గా నియమించడం జరిగింది. స్కానింగ్ మిషన్ పెట్టాం, స్కానర్ పెట్టాం, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేయడానికి మరి 108లో ఫెసిలిటీస్ పెట్టాం. మరి ఆ రోజు ఇవన్నీ ఎందుకు చేయలేదు మీరు? రోజుకు ఒక అబద్ధం, వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలు, వక్రీకరణ, ఇది వైసీపీ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ గా అయిపోయింది. ఏందండి దుష్ప్రచారాలు? మీరు చేసింది లేదు. ఇప్పుడు మంచి పని చేస్తే మీరు అభినందించాలి కదా, ఎందుకు అభినందించరు? ఈ రోజు 108 సేవలు, ఆంధ్రప్రదేశ్లో 108 సేవలు దేశంలోనే మన్ననలు పొందుతున్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ 108 సేవలు అంటే అద్భుతం అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా మెచ్చుకుంటా ఉన్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు గుర్తిస్తే ఏంటండి ఈయన వైసీపీ వాళ్ళ విమర్శలు? ఆ రోజు మీరు వైసీపీ వాళ్ళు 108 వెహికల్ ఎందుకు తిప్పలేకపోయారు? 108 వెహికల్ ఎప్పుడు చూసినా రిపేర్లు, షెడ్లు. ఏ రోజైనా ఏసీ ఉందా? మెయింటైన్ చేస్తారా? అత్యవసర మెడిసిన్స్ ఏ రోజైనా ఉన్నాయా వైసీపీ పాలనలో? ఎందుకు మెయింటైన్ చేయలేదు? ఈరోజు మాకు ప్రజలకు సేవ చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం.
అందుకోసమే 108ని దేశంలోనే ఆదర్శంగా నెంబర్ 1 గా తీర్చిదిద్దాం. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకోవాలా, అవాస్తవాలు దుష్ప్రచారాలు మానుకుంటే మంచిది, లేకపోతే మళ్ళీ బుద్ధి చెప్తారు. 87ని మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీనే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి జగన్ ఏం మాట్లాడతాడు? అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. అవి ప్రజలకి ఉచితంగా వైద్యం అందించడానికే. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి మెరుగైనటువంటి విధానంలో పీపీపీ మోడ్ లో చక్కగా నెంబర్ 1 సేవలు అందించడానికి ఇస్తున్నాం. పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు పెంచడానికి కోసం ఈ పీపీపీ విధానాలు ముందుకెళ్తున్నాం. జగన్ ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా గానీ మేము పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం. ఎన్డీఏ పాలనలో పేదవాళ్ళకి మెడికల్ సీట్లు, ఎక్కువ సీట్లు ఇచ్చేదే మా లక్ష్యం. అట్లాగే ఉచిత వైద్యం, పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా ఇది ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తున్నాయో అంతకంటే మెరుగ్గా పనిచేసే విధంగా ఈరోజు పీపీపీ విధానంలో ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా, హాస్పిటల్ సేవలు కూడా అందిస్తాం. అందుకు ఆలోచించాలా. ప్రైవేట్ సర్వీసుల్లో పీపీపీ విధానం ద్వారా ఈరోజు పేదవాళ్ళకి గవర్నమెంట్ మెడిసిన్ సీట్ చదువుకునే పిల్లలకి సీట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రజలకి ఉచితంగా వైద్యం అందుతుంది. ఎక్కడ కాలేజీలు వస్తే పీపీపీ మోడ్లో కాలేజీలు వస్తే ఇది ఫ్రీగా ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఇది బెస్ట్ మోడల్ అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తుంది. ఈరోజు గుజరాత్లో కట్టారు, అర్థం మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాల్లో ఈరోజు పీపీపీ మోడల్లో ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో హాస్పిటల్ నిర్మాణానికి వెళ్తున్నారు. లక్ష్యంగా ఈరోజు దీనికి ఈ విధానానికి వెళ్ళడం జరిగింది. 1 మెడిసిన్ సీట్లు పెంచడానికి, 2 పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించడానికి. ఈ 2 లక్ష్యాలతోటి పీపీపీ మోడ్ లో ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఈ హాస్పిటల్స్ అన్ని పూర్తి కాకూడదని వైసీపీ వాళ్ళు కుట్రమంటున్నారు. ఈ పూర్తి కాకూడదు, పేదలకి మెడికల్ సీట్లు రాకూడదు. ఇదేం ఆలోచన జగన్కే? వైసీపీ వాళ్ళు ఇలా ఆలోచించచ్చా? పేదలకు మెడికల్ సీట్లు వస్తే నీకేంటి కడుపులో నొప్పి? నేను పేద పిల్లలు మెడిసిన్ చదువుకోకూడదా? వాళ్ళ సీట్లు పెంచితే నీకు నొప్పా? నీకు ఇబ్బంది ఏంది? ఇది చాలా దుర్మార్గం. ఒక మంచి పనిని అభినందించాల్సింది పోయి ప్రతి దానికి బురదల్లే కార్యక్రమం, ప్రతి దాన్ని తప్పుడు ప్రచారం, ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోవాలా, జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలా, తన తప్పులు తాను తెలుసుకోవాలా, దుష్ప్రచారాలు మానుకోవాలా. పీపీపీ మోడ్లో అన్ని హాస్పిటల్ పూర్తి చేస్తాం. ప్రజలకు ఉచిత వైద్యం ఇస్తాం. పేదవాళ్ళకి ఫ్రీ మెడిసిన్ సీట్లు ఇస్తాం.